హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం రెండో భాగాన్ని వినేద్దాం. ఆ రోజు మీటింగ్ ఉండడంతో అందరూ టీఎల్ అయిన అభి క్యాబిన్లో మీట్ అయ్యారు. మీటింగ్ అయిపోయి అందరి పర్ఫార్మెన్స్కి రేటింగ్ ఇచ్చాడు అభి. ఎప్పట్లానే మన వస్తుకి ఫుల్ రేటింగ్ వచ్చింది. సో అందరూ పార్టీ అంటూ గోల. క్యాంటీన్లోనే కదా అని అను ఓకే చెప్పింది. ఈసారి అభి కూడా జాయిన్ అవుతా అన్నాడు. ఆశ్చర్యం ఆనందం కలిసి వసు మొహం వెలిగిపోతుంది. అచ్చు బేబీ కూడా ఇదే కరెక్ట్ టైం అంటూ ఎంకరేజ్ చేసేసరికి సరే అంటూ క్యాంటీన్కి స్టార్ట్ అయ్యారు. అందరూ ఎవరికి కావాల్సిన వారు ఆర్డర్ చేసుకుని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. వసు అభి ఒక టేబుల్పై కూర్చునేలా అరేంజ్ చేసింది అర్చన. సో వసు చెప్పాలని డిసైడ్ అయింది. అభి చెప్పండి వసు, మీరు చాలా టాలెంటెడ్ కదా, ఇంకా టీం మెంబర్ కూడా ఉండడం ఎందుకు అంటాడు. నార్మల్గా ఆఫీస్ విషయం స్టార్ట్ చేశాడు. వసు అభినే చూస్తూ తనేం మాట్లాడిందో వినదు. కేవలం అలా చూస్తూ కూర్చుంటుంది. అభి వాయిస్ అబ్బా ఎంత మధురంగా ఉంది అనుకుంటూ అలానే కూర్చుని ఉంటుంది. తన ఫేస్ ముందు అభి చేతులు ఆడిస్తూ హలో వసు, ఆర్ యు దేర్ అంటాడు అయోమయంగా. హా సార్ అంటుంది ఏమీ విననట్టుగా వసు. అభి నవ్వుతూ ఏం లేదు లీవ్ ఇట్ అంటాడు. సార్ యాక్చువల్లీ నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను సార్ అంటుంది భయంగానే వసు. మాట్లాడావా, ఎప్పుడెప్పుడు మాట్లాడతావా అని చూస్తున్నాను అంటాడు నవ్వుతూ అభి. వసు మనసులో సార్కి నేనంటే ఇష్టం అనుకుంటా అని హ్యాపీగా ఫీల్ అవుతూ అభి ఐ లవ్ యూ అంటుంది డైరెక్ట్గా, ఇంకా నాంచడం ఇష్టం లేక. అభి ఆ మాటకి షాక్ అయినా వెంటనే తేరుకొని వాట్ వసు, నేను అందంగా ఉంటానని తెలుసు కానీ మరీ ఇంత అందంగా ఉంటాననుకోలేదు అంటూ గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అందరూ వాళ్ళని గమనిస్తుండడంతో కంట్రోల్ అవుతాడు. మీరేమంటున్నారు నాకు అర్థం కావటం లేదు అంటుంది కంగారుగా వసు. మరి లేకపోతే ఏంటి వసు, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు నిన్ను అలా ఊహించుకోనలేదు కూడా. నీకు నాకు సెట్ అవ్వదు, ఎందుకంటే నువ్వు కొంచెం ఓల్డ్ మోడల్లా అనిపిస్తావు. సారీ ఇలా చెప్తున్నందుకు ఏమనుకోకు అంటాడు. అసలు అది యాక్సెప్ట్ చేయని వసు బొమ్మలా అలానే అయిపోతుంది. అభి సారీ చెప్పి లేచి వెళ్ళిపోయాడు కూడా. అయినా తన మైండ్ ఏం పని చేయట్లేదు. ఓల్డ్ మోడల్ అనే దగ్గరే ఆగిపోయింది తన మైండ్. అర్చన వచ్చి తనని కన్సోల్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. తన ఆశలు కన్న కలలు అన్నీ ఒక పేక మెడల్లా కూలిపోతున్నాయి తన కళ్ళ ముందే. కన్నీటి దారిలా తన కళ్ళను దాటనివ్వకుండా పరుగున అక్కడి నుండి ఇల్లు చేరుకుంది వసు. ఆఫీస్లో ఇంకో కొలీగ్ అభితో మాట్లాడడానికి వెళ్ళాడు. సార్ అది మరి మీతో మాట్లాడాలి అంటూ నసుకుతూ ఉంటుంది కొలీగ్. ఇట్స్ ఓకే మిస్టర్, చెప్పండి అంటాడు అతని అవస్థని అర్థం చేసుకుంటూ. సార్ అది వసుని అలా ఎలా రిజెక్ట్ చేశారు సార్, అసలు మా అందరికీ తను ఒక డ్రీమ్ తెలుసా, అంత అందం అనుకువ టాలెంట్ కలిగిన అమ్మాయిలు ఎంత రేర్ తెలుసా, బట్ ఒక్క సెకండ్ ఆలోచించకుండా అలా ఎలా సార్ అంటాడు ఆశ్చర్యం అంతా మొహంలో నింపుకొని. అభి నవ్వుతూ గట్టిగా నవ్వుతూ మొత్తానికి అందరూ ఆశ్చర్యపోయారనమాట. చూడండి మీరే అంటున్నారు కదా టాలెంటెడ్ అని, అందుకే తనని రిజెక్ట్ చేశాను. ఆ టాలెంట్ రేపు మా మధ్యలో ఒక ఇష్యూలా అడ్డు రాకూడదు, అందుకే రిజెక్ట్ చేశాను. నాకంటే టాలెంట్గా ఉన్న అమ్మాయిని నేను చేసుకోవాలి అనుకోవట్లేదు మిస్టర్, చాలా ఇంకా ఏమైనా చెప్పాలా అంటాడు సీరియస్గా అభి. ఎంత పొగరితనికి అని మనసులో అనుకుంటూ ఓకే సారీ సార్, ఏదో కుతూహలం ఆపుకోలేక అంటూ నవ్వి క్యాబిన్ వైపు నడిచి వెళ్ళిపోతాడు ఆ కొలీగ్. అభి మనసులో సారీ వసు, నీలాంటి టాలెంటెడ్ అమ్మాయి నాకు నా ఫ్యూచర్లో ఎప్పుడైనా డేంజరే, అందుకే నీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసేలా మాట్లాడాను, ఇంకా నాకు నీ వల్ల ఏ ప్రాబ్లం రాదు అనుకుంటూ నవ్వుకొని వర్క్లో పడ్డాడు. ఇంటికొచ్చేసిన వసు అభి అన్న మాటలకి ఏడుస్తూ ఉంది. తన వెనకే వచ్చిన అర్చన అతన్ని ఓదారుస్తూ వాడొక వేస్ట్ ఫెలో అని నాకు ఇప్పుడు అర్థమైంది, నీలాంటి అమ్మాయిని ఎప్పుడైనా తెలిసి వద్దనుకుంటారా అంటుంది కోపంగా అర్చన. అచ్చు నాకు ఒంటరిగా ఉండాలని ఉంది, ప్లీజ్ నేను రేపు కలుస్తాను అంటుంది నెమ్మదిగానే వసు. జాగ్రత్త వసు, వాడేదో వాగాడని పిచ్చి పనులు చేయను అని ప్రామిస్ చేయి, నేను వెళ్తాను అని అంటుంది అర్చన. వసు చిన్నగా నవ్వి అర్చనని హక్ చేసుకొని నాకు మా అమ్మలా కనిపిస్తున్నావే అంటూ ఏడుస్తుంది. సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇక్కడే ఉంటా, వెళ్ళమని అనుకు అంటూ రూమ్కి పంపించింది అర్చన. అలా 2 రోజులు ఆఫీస్కి వెళ్లకుండా ఉన్న వసు కాస్త తనకు తన ధైర్యం చెప్పుకుంటూ అచ్చు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. లైఫ్కి ఎప్పుడైనా ఎక్కడో ఒక చోట బ్రేక్ రావచ్చు, కానీ ఆ బ్రేక్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకొని ఇంకా కాన్ఫిడెంట్గా లైఫ్లో ముందుకు వెళ్ళాలి, అంతేగాని అక్కడే ఉండిపోయి ఒదిగిపోకూడదు అని. అబ్బా అచ్చు ఏం చెప్పావే అని మనసులో పొగుడుకుంటూ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరింది. ఇంతలో తనకి వాళ్ళ పిన్ని నుండి ఫోన్ వచ్చింది. ఎప్పుడు లేనిది పిన్ని నుండి ఫోన్ వచ్చేసరికి నాన్నకేమైనా అయ్యుంటుందా అని కంగారుతో ఫోన్ లిఫ్ట్ చేసింది. పిన్ని చెప్పండి అంటుంది కంగారుగా దాస్తూ వసు.
హా, నీతో కొంచెం మాట్లాడాలి, ఇవాళ వస్తావా అంటారు నార్మల్గా గీత. ఏం మాట్లాడాలి అని అనుకుంటూ, అంటే పిన్ని ఇప్పటికిప్పుడు అంటే అంటూ, నాన్నగారికి బాగానే ఉంది కదా అంటుంది చిన్నగా. మీ నాన్నగారు బాగానే ఉన్నారు, ఆఫీస్కి కాల్ చేసి 1 వీక్ లీవ్ పెట్టు, నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మీ నాన్నగారు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఫోన్ పెట్టేస్తుంది గీత. హలో పిన్ని అంటుండగానే కాల్ కట్ అవ్వడంతో, ఏమై ఉంటుంది, అయినా చేయక పిన్ని కాల్ చేస్తే రీజన్ లేకపోయినా వెళ్ళాలి, కానీ ఈ తిక్క ప్రశ్నలు ఎందుకు అనుకుంటూ అచ్చుకి కాల్ చేసి మ్యాటర్ చెప్పి కట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఆ నైటే తన ఊరికి చేరుకుంటుంది. లేటుగా రావడంతో తినేసి పడుకుంది. ఎవరు ఏం మాట్లాడలేదు, కానీ వెంకట్ గారి మొహంలో ఏదో బాధ అర్థమవుతుంటే, ఒకవేళ ఆస్తి విషయం ఏమో, దాంట్లో బాధపడడానికి ఏముంది అనుకుంటూ అలానే పడుకుంది. తెల్లవారుతూనే తన పిన్ని గారు స్వయంగా కాఫీ తీసుకునెళ్ళి నిద్ర లేపడంతో ఎన్నో ఏళ్ళుగా కంటున్న కళ ఇవాళ నిజమయ్యేసరికి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అర్చనకి కాల్ చేసి తన హ్యాపీనెస్ని పంచుకుంది. ఎప్పుడు లేనిది వాళ్ళ పిన్ని వారిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందా అని అర్చన మనసులో అనుకుంటూనే, జాగ్రత్త వసు, నువ్వు ఏం చేసినా 1కి 2 సార్లు ఆలోచించుకొని చెయ్యి, అర్థమైందా అంటూ జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ విషయాలేవి తన బుర్రకి ఎక్కలేదు. కేవలం పిన్ని తనని యాక్సెప్ట్ చేస్తుంది అనే ఆనందంలోనే ఉంది, కానీ తన పిన్ని తనని ఒక అగాధంలోకి తోసేయబోతుంది అని తను గ్రహించలేకపోయింది. ఆ రోజుకి రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేశాక వసు వాళ్ళ నాన్న ఇంకా డల్లుగా ఉండడం చూసి సంగతేంటో కనుక్కుందామని లేచి వాళ్ళ నాన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఏంట్రా తల్లి ఇలా వచ్చావు అంటాడు వాళ్ళ నాన్న. నాన్న, నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటుంది మెల్లగా. అది అది ఏం లేదమ్మా అంటాడు చెప్పాలో వద్దో తెలియక. నీకు ఆరోగ్యం బాగానే ఉందా నాన్న అని అడుగుతుంది. నాకే అమ్మా బాగానే ఉన్నానే అంటాడు. వసు, నీతో కొంచెం మాట్లాడాలి అంటారు అక్కడికి వచ్చి గీత. చెప్పు పిన్ని అంటూ లేచి నిల్చుంటుంది వసు. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతారు గీత. వసు సడన్గా అలా అడిగేసరికి తడబడుతూ, అభి గుర్తుకొస్తుంటే తన రిజెక్ట్ చేయడం అన్నీ గుర్తుకొస్తాయి ఒకేసారి. చెప్పమ్మా, ఎవరైనా ఉన్నారా నీ మనసులో అని అడుగుతుంది గీత. నా మనసులో మాత్రం ఉంటే సరిపోదుగా పిన్ని అని అనుకుంటూ, లేరు పిన్ని అంటుంది. మంచిది, నీకో సంబంధం చూశాను, నువ్వు నా మాట కాదనవే ఖాయం కూడా చేసేసాను అంటుంది నవ్వుతూ. వస్తుకి ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఏం వినిందో అర్థం అవడానికి 1 నిమిషం పట్టింది. వెంటనే, నాకు పెళ్ళా అంటుంది కంగారుగా. పెళ్లి చేసుకోవా? ఎలా అయినా 1-2 సంవత్సరాల్లో నీకు పెళ్లి చేయాలి కదా, కాకపోతే ఇప్పుడే చేస్తున్నా, అందులో నువ్వు కంగారు పడడానికి ఏముంది అంటుంది కొంచెం కోపంగా గీత. అది కాదు పిన్ని, నాకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదు అంటూ అభిని మనసులో పెట్టుకుని వేరొకరితో పెళ్లి అనే మాట వినలేకపోతుంది తను. అదే ఎందుకు లేదు, ఏదో ఒక కారణం ఉంటుంది కదా అని అడుగుతుంది. కారణాలు ఏమీ లేవు పిన్ని అంటూ వాళ్ళ నాన్నగారిని చూస్తూ, నాన్న ప్లీజ్ ఇంకో 2 ఇయర్స్ టైం ఇవ్వండి, నాకంటూ ఒక ఆశ ఉంది, అది నెరవేరాలంటే కనీసం టైం పడుతుంది కదా అంటుంది. ఎంత కూడబెట్టి మాత్రం ఏం చేస్తావు, చివరికి నిన్ను కట్టుకున్న వాడికి ఇవ్వాల్సిందే కదా, అదేదో ఇప్పుడే పెళ్లి చేసుకుని వాడికి ఇష్టమైతే సంపాదించుకో అంటారు నెమ్మదిగా గీత. నేను సంపాదించాలి అంటుంది నా కోసం కాదు పిన్ని, మన ఆస్తి నా చదువుకి, చెల్లి తమ్ముడు చదువుకి సరిపోయింది, మరి చెల్లి పెళ్ళి తమ్ముడు సెటిల్ అవ్వాలంటే కొంచెం సమయం, అలాగే అవసరమైన డబ్బు కావాలి, అందుకే ఇంకో 2 సంవత్సరాలు నేను జాబ్ చేస్తే మనకి ఏ లోటు ఉండదు కదా అని చెప్తున్నాను. మంచిదే, కానీ ఒక విషయం, నేను వాళ్ళకి మాట ఇచ్చి ఉన్నాను, నువ్వు పెళ్ళయ్యాక కూడా జాబ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకునేలా నేను మాట్లాడతాను, ఇంకా నా మాట కాదనకుండా ఈ పెళ్ళికి ఒప్పుకో అంటారు గీత. పిన్ని, నిజంగానే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని అర్థం చేసుకో అంటుంది బాధగా. చూడమ్మా, ఇప్పటి వరకు ఎంతో సహనంగా మాట్లాడాను, ఇప్పుడు చెప్తున్నాను విను. నా అక్క మొగుడిని చేసుకోమని చెప్పినప్పుడు నాది కూడా నీ వయసే, వద్దు అని ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేశారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, అలానే నువ్వు కూడా చెప్పినట్టు పెళ్లి చేసుకో, కొంతలో కొంత నీకు మొదటి పెళ్లి కొడుకుతోనే చేస్తున్నాను, సంతోషించు. నా మాట కాదని పెళ్లి చేసుకోనని మొండి పడితే నా శవం కళ్ళు చూస్తారు. నేను మాట ఇచ్చానంటే అది నెరవేరాలి, లేదంటే నేను బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను, నువ్వే వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాలి అంటూ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది గీత. నాన్న అంటూ ఏడుస్తూ వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది వసు. వెంకట్ గారు వసు తల నిమురుతూ, చూడు తల్లి, నీకు నచ్చని పని చేయడం నాకు కూడా ఇష్టం లేదు తల్లి, అందుకే నువ్వు ఇప్పుడే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపో తల్లి, మీ పిన్ని కోపం పోయాక అప్పుడు రావచ్చు అంటారు ధైర్యం చెప్తూ. ఈలోపు హాల్లో అమ్మా అమ్మా అంటూ అరుపులు వినపడంతో ఇద్దరు బయటికి వెళ్తారు. అప్పటికే గీత గారు ఇంట్లో ఫ్యాన్కి వేలాడుతూ కనిపిస్తారు. ఇంకంతే, అక్కడే కూలబడిపోతుంది వసు.
అమ్మా అమ్మా అని చిన్నపిల్లలా ఏడుస్తున్న 22 ఏళ్ల తన తమ్ముని చూసి ఏం చేయాలో తోచక విలవెల్లాడుతూ ఉంది. ఇంతలో వెంకట్ గారు ఇరుగు పొరుగు వాళ్ళని పిలవడంతో వాళ్ళు గీత గారిని కాపాడారు. వసు ఒక్కటే అనుకుంది, నా జీవితం కోసం నేను పారిపోతే నా తమ్ముడు చెల్లి అమ్మలేని అనాథలైపోతారు. అమ్మ ఎవరికైనా ఏ వయసు వారికైనా అమ్మే కదా. తన తమ్ముడు చిన్న పిల్లాళ్ళ ఏడుస్తుంటే తల్లి కోసం తను 5 సంవత్సరాలు అప్పుడు ఏడ్చినట్టుగా అనిపించింది తనకి. అందుకే తనలా తల్లి ప్రేమకు వారు దూరం కాకూడదనుకుంటే ఈ పెళ్లికి ఒప్పుకోవడం తప్ప వేరే దారి లేదు అనుకుని లేచి వెళ్ళి గీతగారితో ఈ పెళ్లి నాకిష్టమే పిన్ని అని చెప్తుంది. ఏమైంది తల్లి నీకు, నేను వెళ్ళమన్నాను కదా అంటారు కంగారుగా వెంకట్. లేదు నాన్న, నేను నిర్ణయించుకున్నాను అంటుంది దృఢంగా వసు. వెంకట్ గారు వసు చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి ఆ సంబంధం మంచిదైతే నేను అడ్డు చెప్తాననుకున్నావా? వసు, అసలు ఆ సంబంధం కానీ ఆ వ్యక్తి కానీ నీకు సరిపోడు, వద్దమ్మా, నా మాట విని వెళ్ళిపో. మీ పిన్నిని ఇక నుండి జాగ్రత్తగా నేను చూసుకుంటాను అంటారు ధైర్యమిస్తూ. వద్దు నాన్న, తల్లి లేదనే బాధ నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. అందుకే నేను పిన్ని కోసం కాదు, నా చెల్లి తమ్ముడు కోసమే ఒప్పుకుంటున్నాను. నన్ను ఆపకండి నాన్న అంటూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది వసు. అలా తన పెళ్లి జరగటం, ఇప్పుడు ట్రైన్ ఎక్కి హైదరాబాద్ రావడం జరిగిపోయింది. ఆలోచనలతో పాటు ట్రైన్ కూడా ఆగేసరికి దిగి తన ఫ్లాట్కి వెళ్ళింది. అది ఇండివిజువల్ ఫ్లాట్, కానీ చుట్టూ ఉన్న ఫ్లాట్ వాళ్ళు సొంత మనిషిలా చూసుకుంటారు వసుని. అందుకే ఇంకా తెల్లవారక ముందే తన ఫ్లాట్కి చేరుకుని గడియ పెట్టుకుంది. మార్నింగ్ తన ఫోన్ ఆన్ చేసి అర్చనకి కాల్ చేస్తుంది. వసు నుండి కాల్ చూసి వెంటనే లిఫ్ట్ చేసి, వసు ఏమైందే అసలు అంటూ కంగారు పడుతూ అడిగింది అర్చన. ఫ్లాట్కి రావచ్చు అని ఫోన్ కట్ చేసేస్తుంది వసు. అర్చన వెంటనే ఫ్లాట్కి బయలుదేరింది. ఫ్లాట్కి వెళ్ళేసరికి వసు సోఫాలో కూర్చునడం చూసి పరుగున వెళ్తుంది వసు దగ్గరికి. వసు ఏమైందే, ఏమైపోయావే, ఫోన్ ఎందుకు ఆఫ్లో ఉంది, ఇంట్లో అంతా బాగానే ఉందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంది అర్చన. వసు అర్చనని చూడగానే వెళ్ళి గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు వసు, ఏం జరిగిందో చెప్పవే, నాకు కూడా ఏడుపు వస్తుంది నిన్ను చూస్తుంటే అంటూ ఓదారుస్తుంది అర్చన. వసు జరిగింది మొత్తం చెప్తుంది. ఏడుస్తూనే అర్చన ఒడిలో తలపెట్టుకొని పడుకుంటుంది. అంతా విన్న అర్చనకి ఏం చెప్పాలో, అసలు ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు. పసిపిల్ల లాంటి మనసున్న వసుకి ఇంత అన్యాయం జరిగింది ఏంటా అంటూ బాధపడుతుంది. తనే ఎలా అయినా వసుని ఓదార్చాలని డిసైడ్ అయి వసుని పక్కకి సరిగ్గా పడుకోబెట్టి లేచి కాఫీ చేసుకొని తీసుకొచ్చి వసును లేపుతుంది. వసు, వసు లే, మంచి కాఫీ చేసా నీకోసం, లేచి తాగు అంటుంది నవ్వుతూ అర్చన. వసు నీరసంగా లేచి కాఫీ తీసుకుని తాగుతుంది. లేచి ఫ్రెష్ అయ్యిరా వసు, మనం అలా బయటికి వెళ్దాం సరేనా అంటుంది అర్చన. నేను రానొచ్చు అంటుంది నీరసంగా వసు. అలా అంటే ఎలా చెప్పు, కాస్త అలా బయటికి వెళ్ళొస్తే నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కాదనుకు రావే అని అడుగుతుంది అర్చన. సరే అంటూ ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఇద్దరూ కలిసి అలా అలా బయటికి వెళ్ళి పానీపూరి తిని అలా సాయంత్రానికల్లా గాలికి ట్యాంక్ బండిపై కూర్చుంటారు. వసు, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే అంటుంది అర్చన. వసు చిన్నగా నవ్వి, రేపటి నుండి జాబ్కి వస్తానచ్చు. నువ్వేం చిన్న పిల్లవి కాదు, నీకు తెలిసే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు, మరి దీని పర్యావసనం నువ్వే అనుభవించాలి. ఒక డబ్బు సాయమో లేక ఏదైనా వస్తు సాయమే చేస్తే వాటిని నష్టపోతాం, కానీ నువ్వు మీ పిన్నికి నీ జీవితాన్ని సహాయంగా ఇచ్చేస్తావు. మరి నీ జీవితం నష్టపరుచుకుంటావో లేక ఇష్టం లేని ఈ పెళ్లిని అంగీకరించి ముందుకెళ్తావో అంతా నీ ఇష్టమే. నువ్వు ఏం చేసినా నా సపోర్ట్ మాత్రం నీకే ఉంటుంది వసు. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది. అన్నట్టు నీకు షాకింగ్ న్యూస్ చెప్పాలి. అభి నిన్ను లవ్ చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడెప్పుడు ఆఫీస్కి వస్తావా, ఎప్పుడెప్పుడు నీకు ప్రపోజ్ చేద్దామా అని వెయిటింగ్ తను అక్కడ అంటుంది. వసు షాకింగ్గా, ఏంటచ్చు, ఏం చెప్తున్నావు అసలు, అభి నన్ను రిజెక్ట్ చేశాడు కదా అంటుంది అర్థం కానట్టు. నువ్వు ఊరు వెళ్ళిన 2 డేస్కి నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు. నా మైండ్తో ఆలోచించి వసుని వద్దన్నాను, కానీ తను కనపడకపోవడంతో తెలుస్తుంది తను ఎంత మిస్ అవుతున్నానని అంటూ ఒకటే ఏడుపు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంటుంది అర్చన. మరి నా లైఫ్ కబడ్డీలా తయారైంది కదే, ఏంటి అచ్చు, అసలు నేనేం తప్పు చేశానే అంటూ అచ్చు భుజంపై వాలి ఏడుస్తూ ఉంటుంది. ప్రతిదానికి ఏడుపు సమాధానం కాదు వసు, అందరి గురించి ఆలోచించావు బాగుంది. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు ఆలోచించిన వారు ఎవరైనా నీకు సహాయం చేయగలరా? లేదు కదా, అందుకే బాగా ఆలోచించు, ఇప్పటికైనా నీ గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రా అంటుంది అర్చన. అంటూ ఆలోచనలో పడిపోతుంది. ఇద్దరూ ఇంటికి వెళ్తారు. ఆ మరుసటి రోజు వసు ఏ నిర్ణయం తీసుకుంటుందా అని అర్చన చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే వసు రెడీ అయ్యి ఆఫీస్కి రావడం చూసి అర్చన ఊపిరి పీల్చుకుంటుంది. ఇద్దరూ కలిసి తమ వర్క్ చేసుకుంటూ ఉండగా అభి వసు వచ్చిందని తెలిసి పరుగున వసు దగ్గరికి వెళ్తాడు.
వసు నీతో మాట్లాడాలి, నా క్యాబిన్కి రా అంటూ వెళ్ళిపోయాడు అభి. అచ్చు నువ్వు కూడా రావే అంటుంది వసు. నేనెందుకే మీ మధ్య, నువ్వు వెళ్ళి రాపో అంటుంది అర్చన. అది కాదచ్చు, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, రావే ప్లీజ్ అంటుంది వసు. సరిపదా అంటూ ఇద్దరు వెళ్ళారు క్యాబిన్కి. అభి వసు రావడం చూసి చైర్లో నుండి లేచి వసు ముందు నీల్ డౌన్ అయి రింగ్ చూపిస్తూ ప్రపోజ్ చేస్తాడు. అభి చేసిన పనికి ఇద్దరు షాక్ అవుతారు. ఇంకా వసుని తేరుకుని సారీ సార్, నేను మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేను అంటుంది. ఎందుకని? నేను నీతో ఆ రోజు అలా మాట్లాడానా? సారీ వసు, ఈ మట్టి బుర్రకి నువ్వు కనపడకపోతే కానీ నీ వాల్యూ తెలియలేదు. ప్లీజ్ అది మనసులో పెట్టుకోకు. కావాలంటే మన పెళ్ళయ్యాక నీ ఇష్టం, నీ కొట్టినా తిట్టినా నేను నీ వాడిని అంటాడు ప్రేమగా కళ్ళలోకి చూస్తూ. ఈ బుద్ధి ఏదో ముందే ఉండుంటే ఈ పాటికి అది నీ పెళ్ళం అయ్యేదిరా సచ్చినోడ పిచ్చోడ అనుకుంటుంది మనసులో అర్చన. అభి అలా మాట్లాడుతుంటే తనకెందుకో అన్కంఫర్టబుల్గా అనిపించింది. అదేంటి అభి నాకు ప్రపోజ్ చేస్తుంటే నాకెందుకు నచ్చట్లేదు అనుకుంటూనే ఏదైతే అది అయ్యింది అనుకుంటూ నిజం చెప్పడం స్టార్ట్ చేసింది. అంతా విన్న అభికి ఒక్కసారి కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. ఏంటి వసు, ఒక్కసారి నో చెప్పినందుకే నాకు ఇంత శిక్ష వేశావా అంటాడు బాధగా అభి. సార్ ప్లీజ్ కంట్రోల్, ఇది కావాలని చేయలేదు, వాళ్ళ పిన్ని కోసమే చేసుకుంది. నాకు తెలిసి ఆ అబ్బాయికి ఇదంటే ఇంట్రెస్టే లేదు, అందుకే వసు ఒక్కతే వచ్చింది ఇక్కడికి అంటుంది అర్చన. అభి కాసేపు ఆలోచించి వసు నువ్వు ఇష్టం లేని పెళ్లిలో ఉండనక్కర్లేదు, డివోర్స్ ఇచ్చేసాయి, మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. వసు ఆ మాటకి షాక్ అయ్యి అలానే నించుంటుంది. వసు వసు ఏం మాట్లాడవేంటి అంటాడు అభి. ఏం మాట్లాడుతున్నారా అభి మీరు, ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారా? నా వల్ల కాదు అంటుంది అసహనంగా వసు. వసు ఆవేశపడకుండా ఆలోచించుమా, ఇష్టం లేని పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావే అంటుంది కన్సర్న్గా అర్చన. అదే నేను అంటున్నాను, ఇదంతా నాకు ఒక మ్యాటరా కాదు, నువ్వే నాకు ఇంపార్టెంట్, ప్లీజ్ వసు అంటాడు తన చేయి పట్టుకొని అభి. వసు తన చేయి పట్టుకోగానే ఎందుకో నచ్చలేదు వసుకి. వెంటనే వెనక్కి లాక్కొని నాకు ఒంటరి జీవితం అలవాటే అభి, పర్వాలేదు నేను ఇలానే ఉంటాను, నువ్వే అర్థం చేసుకో అంటుంది గట్టిగానే. సరే సరే నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకో వసు, బాగా ఆలోచించి నిర్ణయానికి రా. జాబ్లో త్యాగాలు చేస్తే వేరే జాబ్ ఎత్తుక్కోవచ్చు, కానీ నీ లైఫ్ని త్యాగం చేస్తే నువ్వు బ్రతికున్నా చచ్చినట్టు వసు, ఆలోచించు, నేను వెయిట్ చేస్తూ ఉంటా ముగించాడు. వసు పద వెళ్దాం అని అక్కడి నుండి తీసుకొచ్చేస్తుంది అర్చన. వసు ఆలోచనలో పడుతుంది. మన హీరో ఏమో బార్లో కూర్చొని ఫ్రెండ్స్తో బాతాకాని కొడుతున్నాడు. ఏరా పెళ్ళైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతారు, నువ్వేంట్రా అంటే మాతో బార్ చుట్టూ తిరుగుతున్నావు, చెల్లి బాధపడుతుంది కదరా బావా అంటాడు రాకేష్. అర్జున్ వాడిని ఒక చూపు చూసి మందు తాగే పనిలో పడ్డాడు. బావా ఏం మాట్లాడవేంట్రా, నాకు సమాధానం కావాలి అంటాడు తాగిన మత్తులో గట్టిగా అరుస్తూ రాకేష్. అయిపోయాడు ఇవాళ అర్జున్ చేతిలో అనుకుంటూ లేచి రాకేష్ నోరు మూసి ఇంకా తాగేది చాలు పద వెళ్దాం అంటాడు చంటి. నాకు సమాధానం కావాలి బావా, నా చెల్లి అక్కడ ఎంత బాధపడుతుందో అంటాడు చంటిని వదిలించుకొని రాకేష్. అనిల్ హహహ ఇంకెక్కడరా చెల్లిరా పిచ్చోడా, అది వీడి గురించి తెలిసి మొన్నే బండెక్కేసింది అంటూ ఎదురు టేబుల్లో కూర్చొని గట్టిగా నవ్వుతూ ఎగతాళిగా వాగుతున్నాడు అనిల్. అర్జున్ అంటే ఉన్న కొంచెం జెలసి ఫీలింగ్తో. రేయ్ అనిల్ నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకోరా అంటాడు కోపంగా చంటి. అప్పటికే రాకేష్ గాడి వల్ల తాగిన మత్తు మొత్తం దిగిపోయి ఉంటుంది చంటికి. ఆపరా, ఈ విషయం ఊర్లో అందరికీ తెలుసురా, పిల్లనా అని అంటూ అయినా ఏ మాటకు ఆ మాట చెప్పాలరా, ఆ పిల్ల పసుపు ముద్దల ఎంత మెరిసిపోయిందిరా పెళ్ళిలో, అనవసరంగా ఈడికిచ్చి చేసి దానికి గొంతు కోసేశారా అంటూ ఆగాడు అర్జున్ ఏమైనా మాట్లాడతాడేమో అని. కానీ అర్జున్ సైలెంట్గా ఉండడంతో మళ్ళీ నవ్వి అరే ఈరిగా ఆ అమ్మాయి ఎక్కడుంటుందో కనుక్కోరా, అసలే పెళ్ళయింది, అందున మొగుడు తాగుబోతాడని తెలిసి వెళ్ళిపోయింది, మగతోడు అదేరా మన తోడు అవసరం అయింది కదరా అంటూ నవ్వుతూ వెళ్ళి దాని కోరికల్ని మనం అని చెప్పేలోపే నేలకి అతుక్కున్నాడు అనిల్. అయిపోయాడు మనోడు, యాక్షన్లోకి దిగాడు. సచ్చినోడా తాగి వాగకరా అని మరీ చెప్పా విన్నావా, చూడిప్పుడు అంటూ రాకేష్ గాడిని కొట్టాడు చంటి. రాకేష్కి ఆ దెబ్బకే దిగిపోయింది మందంతా. పాపం తర్వాత వాడి టర్న్ ఆరని అర్థమై గుటకలు మింగిపోతున్నాడు. అనిల్ ఏం జరిగిందో తెలుసుకొని లేచి నించుని అర్జున్ వైపే చూస్తున్నాడు. 6 అడుగుల సింహంలా స్టైల్గా నోట్లో సిగరెట్తో ఒక చేయి హిప్ అయి పెట్టుకుని ఇంకో చేత్తో సిగరెట్ కాలుస్తూ ఒక సైడ్ ఇన్షర్ట్ చేసి ఒక సైడ్ వదిలేసిన షర్ట్తో చాలా మ్యాన్లీగా, ఎవరైనా చూస్తే అయ్యో మిల్కీ బాయ్ తప్పిపోయినట్టు వచ్చాడే అనుకొని అందంతో అంతకుమించి యాటిట్యూడ్తో నించున్నాడు. అప్పటికే దడుచుకున్న అనిల్ పైకి ధైర్యం నటిస్తూ అర్జున్ని కొట్టడానికి చెయ్యెత్తాడు.
ఆ ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే గాల్లో ఉంచి పొట్టలో ఒక్క పంచిచ్చాడు అంతే. తాగింది మొత్తం కక్కుకుంటూ కింద పడి ఆ నొప్పికి గిలగిలా కొట్టుకుంటున్నాడు. రే ఈరిగా, నా పెళ్ళాం సంగతి అటుంచి వీడి పెళ్ళాం దగ్గరికి ఇలా తీసుకెళ్తే పాపం అడుక్కునేవాడు వచ్చాడేమో అని మొహం మీద డోర్ వేసేసిద్దిరా. కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించు, ఎక్కడెక్కడ ఏమేం పోయాయో సామాన్లు అంటూ కాలితో అనిల్ని సెంటర్ పాయింట్లో ఒక్కతను తన్నాడు అర్జున్. ఈరిగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అనిల్ని తీసుకెళ్తాడు. అర్జున్ వైపు భయంగా చూస్తూ, మా అన్న దాంట్లో తప్పే ఉంది అంటూ అక్కడి నుండి పరిగెత్తాడు భయంతో. అర్జున్ వాడి వెనక వెళ్ళబోతుంటే చంటి రాకేష్ ఇద్దరూ ఆపేశారు వద్దు అని. అర్జున్ కాలుస్తున్న సిగరెట్ని కింద పడేసి కోపంతో దాన్ని తొక్కుతూ రాకేష్ వైపు కోపంగా చూస్తున్నాడు. అది గమనించిన చంటి, బావా వాడు కావాలని అడగలేదురా, నువ్వు పెళ్ళై హ్యాపీగా ఉంటావని అనుకున్నాడు, కానీ నువ్వు ఇంకా ఇలానే ఉండేసరికి ఏదో వాగేశాడు, వదిలేరా పాపం, ఇప్పటికే భయంతో బిక్క చచ్చిపోయాడు అంటాడు అర్జున్ని ఆపుతూ చంటి. ఇంతలో ఇంటి దగ్గర నుండి కాల్ వస్తూ ఉంటుంది. అర్జున్ లిఫ్ట్ చేయకపోయేసరికి వెంటనే చంటి ఫోన్ రింగ్ అవుతుంది. అదేంట్రా మామ నాకు కాల్ చేస్తున్నాడు అంటూ లిఫ్ట్ చేసి అటువైపు నుండి విని షాక్ అయి అలాగే ఫోన్ వదిలేశాడు. అప్పటి వరకు ఏమీ పట్టనట్టున్న అర్జున్ చంటిని అలా చూసి ఏం జరిగింది అన్నట్టు చూస్తాడు. బావా, అత్త ఇంట్లో పడిపోయిందంట్రా, స్రోలో కూడా లేదంట, మామ ఏడుస్తున్నాడ్రా అంటాడు కంగారుగా చంటి. అర్జున్ వెంటనే పరుగున ఇల్లు చేరుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే డాక్టర్ వచ్చి చూసి బాగా నీరసంగా ఉందంటూ సెలైన్ ఎక్కిస్తుంటే వద్దంటూ లాగేస్తుంది. ఎవరు చెప్పినా వినట్లేదు. అమ్మా ఏంటిది చిన్నపిల్లల, ముందు సెలైన్ పెట్టించుకో అంటాడు బాధ నిండిన గొంతుతో అర్జున్. అందరినీ వెళ్ళిపోమని సైగ చేస్తుంది కాంతం. అందరూ వెళ్ళిపోవడంతో అక్కడ అర్జున్ చంద్రం గారు మాత్రమే ఉంటారు. కాంతం నీరసంగా ఉన్నప్పటికీ చిన్నగా గొంతు పెగిలించుకుని మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నేను నిన్ను ఒకే ఒక కోరిక కోరుతాను, నా కోరిక తీరుస్తాను అంటేనే నేను ఏదైనా పట్టించుకుంటాను, లేదంటే నన్ను నా చావుకి వదిలేయి అంటూ అడుగుతారు కాంతం. అప్పటికే ఎక్కడో వినిపిస్తుంటుంది ఆమె గొంతు. అర్జున్ అసహనంగా, ఏంటమ్మా మీరిద్దరూ చేస్తానంటేనే కదా ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేసుకుని అగరించాను, మళ్ళీ కోరిక అంటావేంటి అంటాడు కోపం ఆపుకుంటూ. నువ్వు చేశాను, నువ్వు మళ్ళీ ఇది వరకటి నా అర్జున్లా మారుతావని ఆశతో చేశాను, కానీ ఆ పిల్లదారి ఆ పిల్లది, నీ దారి నువ్వు చూసుకున్నారు, నేనెందుకు కాదు మీ పెళ్లి చేసింది అంటూ కాసేపు ఆపి ఊపిరి బలంగా తీసుకుంటూ, నేను బ్రతికుండాలంటే నా అర్జున్ని చూస్తానన్న ఆశతో బ్రతికుండాలి, లేదంటే నేను బ్రతకడం అవసరమా అనవసరం, అందుకే అడుగుతున్నాను, చెప్పు తీరుస్తావా, అసలు ఎందుకు నన్ను ఇంతలా హింసిస్తున్నారు అనుకుంటూ చెప్పు అన్నాడు అర్జున్. నువ్వు నా కోడల్ని ఇంటికి తీసుకురావాలి, నీతో పాటు అంటే మీరిద్దరూ కలిసి ఇంటికి రావాలి, ఇంకా ఇక్కడే ఉండిపోవాలి అని, నువ్వే వెళ్ళి తను తీసుకొని రావాలి, తన ఇష్ట ప్రకారమే రావాలి అంటూ ఆపి, ఇదే నా కోరిక తీరుస్తా అంటే ఆ మంచి రోజు చూడడానికి అయినా నేను బ్రతికుంటాను, లేదంటే నా చావుకు నన్ను వదిలేయండి అంటారు కాంతం గారు. అర్జున్ ఏం మాట్లాడకుండా కూర్చుంటాడు. నిన్ను ఏనాడు ఒక దెబ్బ కాదు ఒక్క మాట కూడా అనకుండా పెంచాం కదరా, నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావో మాకు తెలియడం లేదు, మంచి చదువు చదివావు, కాలేజీలో ఉండగానే ఇంత పెద్ద ఇల్లు కట్టించావు, చదువు అయిపోయాక ఈ మధ్యతరగతి తండ్రిని ఒక ధనిక తండ్రిగా కేవలం 2 సంవత్సరాల్లోనే చేసేసావు, ఎంత చేసి ఏమైందో చెప్పకుండా ఈ తాగుడేంటి, ఈ ఆవారతనంగా తిరగడం ఏంటో మాకు అర్థం కావట్లేదురా పెద్దోడా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అర్జున్ వాళ్ళ నాన్న చంద్రం. అర్జున్ ఒక్కసారిగా తన గతం గుర్తుకు వచ్చి పిడికిలి బిగిసింది. తన కోపం కట్టలు తెంచుకుంటుంటే అక్కడి నుండి విసురుగా లేచి వెళ్ళిపోయాడు. కాంతం గారు ఏడ్చుకుంటూ అర్జున్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంది. చంద్రం గారు ఎంత చెప్పినా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఆ రాత్రి చంటి రాకేష్ ఇద్దరు అర్జున్ దగ్గరికే వచ్చారు. వాళ్ళిద్దరూ ఈ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అర్జున్కి చిన్ననాటి స్నేహితులు. ఎలా అయినా నచ్చచెప్పి అర్జున్ని ఒప్పించమని చంద్రం గారు అడిగేసరికి భయంగా వచ్చారు అర్జున్తో మాట్లాడడానికి. అరే బావా, అత్త ఇవాళంతా కూడా ఏం తినలేదురా, ఇప్పటికి వారం అవుతుందట, ఆ పిల్ల వెళ్ళినప్పటి నుండి ఏమీ తినలేదట్రా, ఇలా అయితే కష్టం అంటున్నారా డాక్టర్ అంటాడు చంటి. అర్జున్ సైలెంట్గా వింటున్నాడు. తను ఒకప్పటి అర్జున్ అయితే ఆ మాటలకి అంతే ఉండేది కాదు, కానీ ఇప్పుడు అర్జున్ వేరే, మాటలు తక్కువ ఆలోచనలు ఎక్కువ. బావా, అమ్మ కోసమైనా వెళ్ళరా, మా చెల్లి నిన్ను మంచిగా చూసుకుంటుందిలే, దాని గురించి ఆలోచించమాక అంటాడు నవ్వుతూ రాకేష్. అర్జున్ కోపం చూసిన చంటి, వీడు ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నాడు అన్న టెన్షన్తో ఒకేసారి చూసేసరికి నేను ఇప్పుడే వస్తాను బావా అంటూ కిందికి జంప్ అయిపోయాడు రాకేష్. వాడి మాటలు వదిలేరా, నువ్వు అమ్మ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో బావా. నిన్న నువ్వు ఆ అనిల్ గాడిని కొట్టినప్పుడు ఒక మాట అన్నావు, అదే నా పెళ్ళామని, మనసులో లేకుండానే వచ్చిందంటావా, ఒకసారి ఆలోచించు బావా,
నేనేమి ఇప్పుడే వెళ్ళిపోయి మారిపో ఆ పిల్లని తీసుకొచ్చి అనట్లేదురా. అమ్మ కోసమైనా వెళ్ళు. 4 రోజులుండి మారిపోయింది వస్తుందని చెప్పి వచ్చేయరా అంటాడు చంటి. ఏదైనా కానీరా, ఇప్పుడైతే అమ్మ కోసం వెళ్ళక తప్పదు అనుకుని, సరే మీరు జాగ్రత్త. ఆ అనిల్ గాడు నన్ను ఏమీ చేయలేక మిమ్మల్ని ఏమైనా అంటాడేమో అంటాడు అర్జున్. అర్జున్ ఇంత కూల్గా సరే అంటాడని ఊహించని చంటి హ్యాపీగా ఫీల్ అయ్యి అర్జున్ని హక్ చేసుకుని, థ్యాంక్స్ రా బావా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరారా, మేము చూసుకుంటాలే వాడి సంగతి అంటూ లేచి పదరా నీ లకే సర్దుతాను అంటూ కిందికెళ్ళాడు చంటి. అర్జున్ వాళ్ళ అమ్మ దగ్గరికి భోజనం ప్లేట్తో వెళ్ళి, అమ్మా అన్నం తినులే అని అంటాడు. నాకొద్దు నాన్న వెళ్ళు అంటారు చేత్తో సైగ చేస్తూ కాంతం. నీ కోడలు వచ్చేసరికి నువ్వు ఉండలేకపోతే ఎలా మరి అంటాడు చిన్నగా నవ్వుతూ. కాంతం ఆ మాటకి పోతున్న ప్రాణం తిరిగొచ్చిందాన్లా లేచి కూర్చుంటుంది. నిజమా అన్నట్టు. నిజమే, వెళ్తాను కానీ ఒక 2 days తర్వాత, కొన్ని పనులున్నాయి సరేనా అంటాడు. అయితే అప్పుడే తింటాను అంటారు కాంతం గారు. అబ్బా అమ్మ, నేను వెళ్తున్నప్పుడు ఎదురు ఎవరు వస్తారు, నువ్వు ఇక్కడ ఇలా ఉంటే అంటాడు. సరే సరే అంటూ తింటారు కాంతం. అర్జున్ నవ్వుతూ పైకి వెళ్తాడు తన రూమ్కి. ఇక్కడ మన వసు అచ్చు ఇద్దరు రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం, మధ్యలో అభి టాపిక్ తీసుకురావడం, వసు ఒప్పుకోకపోవడం ఇలా సాగుతూ ఉంది. అక్కడ అర్జున్ బయలుదేరే రోజు రానే వచ్చింది. చంటి రాకేష్ ఇద్దరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు. అర్జున్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ చేరుకుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.